చెక్ రిపబ్లిక్లోని ఒక దైవజనుడి గురించి మనం నేర్చుకున్నాం. మరి బొహెమియా అనే ఒక ప్రాంతంలో మరి ఈ యొక్క దైవజనుడు చాలా గొప్ప పరిచర్య చేశాడు. మరి ఆ యొక్క దైవజనుడి పేరు జాన్ హస్. ఈయన 1369 నుండి 1375 వరకు ఆ ప్రాంతంలో జన్మించాడు. అంటే తెలియదు కరెక్ట్గా, ఎందుకంటే ఆ సెంచరీలో మరి ఎన్నో సంవత్సరాల క్రితం మరి, కాబట్టి ఆయన ఏ ఇయర్ పుట్టారో తెలీదు. చాలామంది 1369 అని, కొంతమంది 1375 అని చెప్తూ ఉంటారు. మరి ఆయన గూస్ టౌన్ అని ఒక చిన్న గ్రామంలో జన్మించాడు. మరి ఆ కాలంలో అది జర్మనీలో ఒక భాగము, కానీ ఇప్పుడు అది ఒక కొత్త దేశంగా, అంటే వేరే దేశంగా అది ఫామ్ అయింది. దాన్ని చెక్ రిపబ్లిక్ అంటాము. మరి ఆ యొక్క దేశంలో మరి ఈ యొక్క యూరప్ ఆ యొక్క ఖండంలో చర్చ్దే అథారిటీ అన్నమాట. మనం ఇండియాలో చూసినట్లయితే మన ఇండియాలో గవర్నమెంట్ అథారిటీ ఉంటుంది, కానీ మనం ఏం ఫాలో అవుతామంటే కాన్స్టిట్యూషన్ ఫాలో అవుతాం. ఫస్ట్ కాన్స్టిట్యూషన్, తర్వాత గవర్నమెంట్ ఉంటుంది. కానీ యూరప్ దేశాల్లో ఫస్ట్ చర్చ్ ఉంటుంది. మరి సంఘం ఏం చెప్తే మరి అదే అక్కడ ఉన్న వాళ్ళందరూ పాటించాలి. రెండో స్థానంలో మరి గవర్నమెంట్ ఉంటుంది. మూడో స్థానంలో చదువుకున్న వాళ్ళు ఉంటారు. నాలుగో స్థానంలో పిసెంట్స్ అంటే ఫార్మర్స్ ఉండేవాళ్ళు. ఇది ఆ యొక్క యూరప్ దేశం యొక్క పొలిటికల్ స్ట్రక్చర్ అన్నమాట. ఆ కాలంలో కూడా ఈ యొక్క చర్చ్దే పై చేయి. కానీ ఆ చర్చ్లో ఏం జరిగేదంటే అందరూ చర్చ్లో బైబిల్ చదవడం ఉండేది కాదు, స్త్రీలను అలౌ చేసేవారు కాదు. ఇంకా చర్చ్ పెద్దలు ఏ చెప్తే అదే అనేవారు, చర్చే పెద్ద అనేవారు, క్రీస్తుని తక్కువ చేసేవారు, క్రీస్తు సంఘానికి తలగా ఉంటారు అనేదాన్ని ఒప్పుకునేవారు కాదు. కానీ ఈ వ్యక్తి జాన్ హస్ అనే ఈ వ్యక్తి మాత్రం జాన్ వైక్లిఫ్ అనే ఒక దైవజనుడి యొక్క పుస్తకాలు చదివేవారు. మరి దాంట్లో ఆయన రాస్తూ ఇప్పుడున్న పరిస్థితులన్నీ బైబిల్లో రాసినట్లుగా దేవుని వాక్యానుసారంగా లేవని చెప్పేవారు. ఆయన యొక్క మాటలకు ఈయన చాలా ప్రభావితమైన వ్యక్తి. మరి ఈయన పుట్టినప్పుడు ఒక 10 సంవత్సరాలకే మరి ఆ చెక్ రిపబ్లిక్ ఒక క్యాపిటల్ సిటీ అయిన ఆ ప్రాంతానికి ఆయన వచ్చేస్తాడు. ఇప్పుడైతే తన క్యాపిటల్ సిటీగా, అంతకుముందు అదొక సిటీయే ప్రేగ్ అని. మరి ఆ యొక్క ప్రాంతంలో వచ్చేసి అక్కడ చాలా కష్టపడి మరి సంఘాల్లోనే పనిచేసేవాడు, పాటలు పాడేవాడు, సంఘంలో ఏదో ఒక పరిచర్య చేస్తూ ఉండేవాడు. అలాగా ఆయన ఏమనుకునేవాడంటే మనందరికి కూడా ఆశలు ఉంటాయి కదా, మనం కూడా మంచి జాబ్ చేయాలి, మంచిగా ఉండాలి, మన ఫ్యామిలీ పరిస్థితులు ఎలాగున్నా కూడా మనం మాత్రం ఉన్నతమైన స్థానంలో ఉండాలని మనం ఆశిస్తాం. అలాగే ఆ వ్యక్తి కూడా నిరుపేద కుటుంబంలో జన్మించి మరి వాళ్ళ ఫ్యామిలీ పెసెంట్స్ ఫ్యామిలీ, ఫార్మర్, రైతు కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా ఆయన అనుకున్నాను, నేను ఆ ఊరికి వెళ్ళి అక్కడ మంచిగా నేను జీవించాలి, మంచిగా చదువుకోవాలన్నా నేను ఫస్ట్ థియాలజీ ఆ బైబిల్ కాలేజ్కి నేను వెళ్ళట్లయితే అక్కడ నాకు చదువుతో పాటు మరి మంచి బట్టలు వేసుకొని నేను ఉండొచ్చు అని ఆయన ఆశపడేవాడంట. సో ఆ ఆశతోనే 10 సంవత్సరాల వయసులో మరి ఆ ప్రేగ్ అనే సిటీకి వెళ్ళినప్పుడు అక్కడ మరి ఆయన సంఘంలో అనేక పనులు చేస్తూ అలాగే ఉండి చాలా కష్టపడి చదువుకునేవాడు. ఆయనకు చదువు అంత రాకపోయినా ఎలాగైనా నేను డిగ్రీ చేయాలి, నేను ఉన్నత చదువులు చదవాలనే ఆశ, అలాగే దేవుని సేవ కూడా చేయాలనే ఆశ ఆయనకు ఉండేది. అలా ఆయన చాలా కష్టపడి BA అంటే బ్యాచిలర్స్ ఆఫ్ ఆర్ట్ డిగ్రీ చేస్తారు, తర్వాత మాస్టర్స్ కూడా చేస్తాడు. అలాగే అలా ఉంటూనే మరి బెత్లహేమ్ చాపెల్ అనే చర్చ్కి ఆయన ఒక ప్రీచర్గా ఉంటారు. ఉంటూనే ఆయన ఈ యొక్క జాన్ అనే వాళ్ళ యొక్క ఆయన యొక్క పుస్తకాలు చదవని చెప్పాను కదా, మరి ఆయన రాసిన మాటలు నిజమే కదా, ఆయన చెప్పేవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ దేవునికి వాళ్ళు మొదటి స్థానం ఇవ్వట్లేరు అని వాళ్ళందరినీ ఎదిరించి ఇవి తప్పుడు బోధలు,
వీళ్ళు చెప్పేవన్నీ తప్పుడు బోధలని ఆయనని మరి జాన్ హస్ అనే వ్యక్తిని ఏమంటారంటే మరి రీఫార్మర్ అంటారు. మరి చర్చ్ రిఫర్మేషన్లో ఈయన మనందరికీ మార్టిన్ లూథర్ గారు తెలుసు, కానీ ఆ మార్టిన్ లూథర్ గారిని ప్రభావితం చేసిన వ్యక్తి జాన్ హస్ గారు. మరి ఈయన సంఘంలోని పిల్లలైన వారు గొప్ప దైవజనులు అయ్యారు. దాంట్లో వాళ్ళు ఎవరంటే జాన్ వెస్లీ గారు, అలాగే చార్ల్స్ వెస్లీ గారు. వీరందరూ కూడా ఈయన బోధనలకు ప్రభావితమై సేవ చేయాలి, దేవుని మాత్రమే మనం ఆరాధించాలి, వేరే ఎవరు లీడర్షిప్లో మనం ఉండొద్దని వాళ్ళందరూ ఈయనను బట్టే, ఈయన జీవితాన్ని బట్టి, ఈయన బోధనని బట్టి మరి ఈయన చాలా రెవల్యూషన్ తీసుకొచ్చాడు మరి ఆ ప్రాంతాల్లో.